హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అయితే నేను ఈ లక్స్ లైట్ పాలను తీసుకున్నానండి. ఈ లక్స్ లైట్ పాలన్నమాట 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 3.5 ఫ్యాట్ ఉంటుంది, ఇంకొకటి 1.5 అనేది ఉంటుంది. 3.5 తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ పన్నీర్ చేయాలంటే 3.5దే తీసుకుంటాను. అప్పుడే పన్నీర్ చాలా చిక్కగా వస్తుందన్నమాట. ఇలాగ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసేసుకొని దాంట్లో పన్నీర్ని చేయడానికి పాలు వేడి చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న మిల్క్ని తీసుకుంటేనే పన్నీరు చాలా థిక్గా వస్తుందన్నమాట. అదే తక్కువ కంటెంట్ ఉన్న మిల్క్ని తీసుకుంటే కొంచెం పన్నీరు అంత చిక్కగా రాదనమాట. సో పాలని వేడి చేసిన తర్వాత ఇది వచ్చేసి వెనిగర్ బాటిల్ అనమాట. మనకి ఇలాగ వెనిగర్ బాటిల్ అనేది దొరుకుతుంది. 1.5 లీటర్ వెనిగర్ బాటిల్ అనేది తీసుకున్నాను. ఈ కప్పులో అనమాట 2-3 స్పూన్స్ వెనిగర్ అనేది నేను తీసుకున్నాను. పాలని బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత ఈ వెనిగర్ని అందులో వేసేసేయాలి. వెనిగర్ని వేసిన తర్వాత 2-3 మినిట్స్కి పాలు అనేవి విరిగిపోవడం స్టార్ట్ అవుతుందన్నమాట. పాలు అనేది విరిగిపోవడం స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలంటే ఒక గరిటెని తీసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకు తిప్పుతూ ఉండాలి అంటే అడుగున పాలు అతుక్కుపోకుండా గిన్నెకి తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుతూ ఉండడం వల్ల మనకి చూసారా 2-3 మినిట్స్కే పాలు విరిగిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే పాలు మొత్తం కూడా ఈ పన్నీర్ అనేది మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. సో మాకు ఇక్కడ లక్సంబర్గ్లో పన్నీర్ వచ్చేసి చాలా కాస్ట్ అనమాట. అందుకని నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను. చూసినట్లయితే ఇదిగోండి పాలు విరిగిపోతున్నాయి కదా, పన్నీర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇలాగా ఒక 5-10 మినిట్స్కి పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఏమేమి వంటలు చేసుకున్నారు ఈ మధ్య అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇలాగ పన్నీర్ చేసిన తర్వాత ఈ పన్నీర్ని స్టోర్ చేస్తానన్నమాట. స్టోర్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పన్నీర్ సబ్జీస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసుకోవడంలో నేను యూస్ చేస్తాను. సో చూసారా ఇలాగా పన్నీరు మనకి రెడీ అయిపోయింది. అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే పన్నీర్ రెడీ అయింది అని, మీకు చూసినట్లయితే ఇలాగా పూసలు పూసలుగా పన్నీర్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి పాలు అనేది విరిగిపోయిన తర్వాత లైట్ గ్రీన్ కలర్లో వాటర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆ వాటర్ అనేది విడిపోతుంది ఈ పన్నీర్ నుంచి. సో మనకి స్పూన్తో తీసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే క్లోజప్లో చూపిస్తున్నాను నేను మీకు. అదిగో లైట్ గ్రీన్ కలర్లో వాటర్ అనేది మీకు కనిపిస్తుందా? ఈ వాటర్ అనేది వస్తుందనమాట. సో ఇప్పుడు ఈ పన్నీర్ క్లాత్ అనేది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. సో దీన్ని చీజ్కి చేయడానికి కూడా యూస్ చేస్తారు ఈ క్లాత్ని. సో దీన్ని నేను యూస్ చేసి పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసేయాలన్నమాట. వాటర్ అంతా తీసేసేయాలి. ఆ క్లాత్లో వేసుకొని దాన్ని మొత్తం వాటర్ని అంతా పిండేసేస్తే మొత్తం వచ్చేస్తాయి. సో నేను అంతకు ముందు అయితే నేను పల్చటి వైట్ కర్చీఫ్ని యూస్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీ పెరిగింది కదా, అందుకని నేను అమెజాన్లో ఈ పన్నీర్ క్లాత్ని నేను బుక్ చేసుకున్నాను. ఇది మీటర్స్ లెక్కన దొరుకుతుందనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా యూజ్ అయిందనమాట నాకు. మీరు కూడా కావాలి అనుకుంటే అమెజాన్లో బుక్ చేసుకోండి దీన్ని. సో ఇలాగా బౌల్లో ఉన్నటువంటి ఆ గిన్నెలో ఉన్నటువంటి పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వాటర్తో సహా ఇందులో వేసేసిన తర్వాత అదిగో చూడండి లైట్ గ్రీన్ కలర్లో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని అంతా మనం పిండేసుకోవాలి. పిండేసి ఇలా మూట కట్టుకోవాలన్నమాట. ఇలా ఒక మూటలాగా కట్టుకోవాలి. సో ఇదేంటంటే మనకు గట్టిగా రావాలి అంటే దాని మీద బరువు పెట్టాలి. ఏదైనా బరువైన వస్తువుని పెట్టాలన్నమాట. చిన్న రాయి కానీ లేకపోతే ఇలాంటిది నా దగ్గర ఉందన్నమాట, ఇలా దంచేది. దీన్ని పెట్టాను. సో నేనేం చేస్తానంటే నైట్ టైము మొత్తం ఉంచేస్తామంట ఇలా పన్నీర్ని. సో మనకి వెంటనే కావాలి అంటే పన్నీర్ అయితే అవ్వదండి. మార్నింగ్ చేసుకుంటే మనకి ఈవినింగ్కి రెడీ అవుతుందన్నమాట. సో చూసారా ఇలాగా నేను నెక్స్ట్ డే ఇలా ఓపెన్ చేస్తే వచ్చిందనమాట. ఇలా మూటలాగా కట్టాను కదా, దీని మీద బరువు పెట్టాను కాబట్టి ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో గట్టిగా ఉంటుంది. చూడండి ఇదిగో పన్నీరు గట్టిగా ఉంది. సో ఈ పన్నీర్ అదిగో చూసారా మీకు ఇలా నేను ఇలా నొక్కి చూస్తే చూసారా ఇలా క్యూబ్స్ లాగా చిన్న ముక్కల్లాగా విడిపోతుందన్నమాట ఇది. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక ఎయిర్ టైటెడ్ బాక్స్లో పెట్టి
దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం వెంటనే వాడుకునేటట్లయితే తీసి వాడుకోవచ్చు. లేదు నెక్స్ట్ డే వాడుకోవాలి అంటే కనుక ఎయిర్ టైటెడ్ బాక్స్‌లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మాకు ఇలాగ ఫ్రీజర్ కవర్స్ దొరుకుతాయి. మనకు కూడా అమెజాన్‌లోను ప్రతి చోట ఇలాంటి ఫ్రీజర్ కవర్స్ ఉంటాయి. సో పన్నీర్‌ని ఏంటంటే ఫ్రీజర్ కవర్‌లో పెట్టి ఇలాంటి బాక్సులు మాకు దొరుకుతాయి అన్నమాట. ఏంటంటే -20 టెంపరేచర్‌లో కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఫ్రీజర్ బాక్స్‌లు అని అంటారు. ఇక్కడ మీకు చూసినట్లయితే స్నోది పిక్చర్ కనిపిస్తుంది కదా! స్నోది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఏంటంటే ఇది లైట్ కలర్‌లో ఉంది కాబట్టి మీకు అంత కనిపించట్లేదు. అదిగో -20 డిగ్రీస్ అని కనిపిస్తుంది కదా! సో -20 డిగ్రీస్‌లో కూడా దాంట్లో పెట్టిన ఫుడ్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి అనమాట. ఇవి ఎస్పెషల్లీ ఫ్రీజర్ బాక్సులు. అందుకని నేను పన్నీర్ చేసినప్పుడు దీంట్లోనే పెడతాననమాట. లేకపోతే ఇందాక చూపించాను కదా! అలాంటి బాక్స్‌లో పెట్టుకుంటాననమాట. అదేంటంటే వెంటనే వాడడానికి జస్ట్ అలా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇలా ఫ్రీజర్‌ది కవర్ ఉంది కదా! దాంట్లో పెట్టేసి దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఎయిర్ బాక్స్ ఈ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే మన ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో, మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. చూసారా? ఇలాగా అప్పుడే చేసుకోవాలి అనేటట్లయితే ఇలాంటి బాక్స్‌లో పెట్టి అంటే ఈవినింగ్‌కి అలా చేసుకోవాలి అనేటట్లయితే ఇలాంటి బాక్స్‌లో పెట్టి నేను దాచుకుంటాను. లేదు నెక్స్ట్ డేకి అన్నట్లయితే అలాంటి ఫ్రీజర్ బాక్సులు నేను యూజ్ చేస్తాను. బాయ్ బాయ్.